రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. వైసీపీకి చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు 46 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరనున్నారు. ఈ నెల 26న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. వినుకొండలో గత కొద్ది రోజులుగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. గురుజాలలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీగా జంగా కృష్ణమూర్తి మధ్య టికెట్ వార్ నడుస్తుంది. తనకు ప్రాధాన్యత లేదంటూ గత కొద్ది రోజులుగా జంగా కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీకి చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు 46 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరనున్నారు. ఈ నెల 26న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. వినుకొండలో గత కొద్ది రోజులుగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. గురుజాలలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య టికెట్ వార్ నడుస్తుంది. తనకు ప్రాధాన్యత లేదంటూ గత కొద్ది రోజులుగా జంగా కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి పెద్ద శాఖే తగలనుంది. ముఖ్యంగా ఇప్పటికే ఎంపీ లావు కృష్ణదేవరాయలు, నరసరావుపేటకు సంబంధించినటువంటి ఎంపీ, ఇప్పటికే వైసీపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి సంగతి తెలిసిందే. ముఖ్యంగా అక్కడ నరసరావుపేటలో ఎంపీగా గెలిచారు 2019లో వైసీపీ తరఫున. కానీ కొన్ని పరిణామాల వల్ల ఆయన్ని గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లావు కృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. ఎందుకంటే గుంటూరులో నేను పోటీ చేయను, నరసరావుపేటలోనే చేస్తాను, నరసరావుపేటలోనే నాకు సత్సంబంధాలు ఉన్నాయి, అక్కడ చేయాల్సిన అభివృద్ధి పనులు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి, అందుకే అక్కడ ప్రజలకు దగ్గరగా ఉన్నా కాబట్టి అక్కడ నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో అధిష్టానం ఒప్పుకోలేదు. ఆ నేపథ్యంలోనే లావు కృష్ణదేవరాయలు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం అయితే లావు కృష్ణదేవరాయలు ఈ నెల 26వ తారీఖున టీడీపీ పార్టీలో చేరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతా ఉన్నారు. అయితే లావు కృష్ణదేవరాయలతో పాటు జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ ప్రస్తుతం చూడొచ్చు. ఎందుకంటే అక్కడ గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డికి, అదేవిధంగా జంగా కృష్ణమూర్తికి అక్కడ పచ్చగడ్డేస్తే పగ్గుమనే పరిస్థితి ఉంది. దానికి తోడుగా టికెట్ వారు కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా అక్కడ ప్రాధాన్యత లేదని చెప్పేసి లావు జంగా కృష్ణమూర్తి గత కొద్ది రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూసాం. దానికి తోడుగా అక్కడ కాసు మహేష్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే జంగా కృష్ణమూర్తి కూడా లావు కృష్ణదేవరాయలతో పాటు ఆయన కూడా టీడీపీలో చేరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా మక్కెన మల్లికార్జునరావు అయిన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున 2004లో వినుకొండ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం అయితే ఆయన వైసీపీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. 2019 ఎన్నికల్లో బొల్ల బ్రహ్మనాయుడు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి ఆయన సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే బొల్ల బ్రహ్మనాయుడు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారో అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి మక్కెన మల్లికార్జునరావుకి, అదేవిధంగా బొల్ల బ్రహ్మనాయుడికి మధ్య వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ పూర్తిగా కూడా మక్కెన మల్లికార్జునరావు పూర్తి అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ముగ్గురు కూడా ఈ నెల 26వ తారీఖున ఈ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడానికి సంసిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు మాత్రం నరసరావుపేట ఎంపీ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తా ఉంది. అక్కడ నుంచే లావు కృష్ణదేవరాయలు టీడీపీ తరఫున పోటీ చేయబోతా ఉన్నారు. మరి మక్కెన మల్లికార్జునరావు, అదేవిధంగా జంగా కృష్ణమూర్తి, ఎందుకంటే ఇప్పటికే జంగా కృష్ణమూర్తి గురజాల్లో టికెట్ కావాలని ఆయన పట్టుపట్టు కూర్చుకున్నటువంటి పరిస్థితి. అయితే జంగా కృష్ణమూర్తి మరి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో టీడీపీ నుంచి ఆయనకి ఎటువంటి హామీ వచ్చింది, మరి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఇప్పుడు సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా మక్కెన మల్లికార్జునరావు కూడా మరి ఎటువంటి హామీ ఇచ్చారు చంద్రబాబు, మరి ఆయన కూడా ఎక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారా, లేకపోతే టీడీపీకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తారా అనేది మాత్రం ఇప్పుడు అంతా హాట్ టాపిక్ గా మారిన అంశం అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ ముగ్గురు నేతలు మాత్రం వైసీపీని వేయడంతో కొంత వైసీపీకి
తీవ్ర నష్టం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంపీ లావు కృష్ణదేవరాయలకి ఒక వర్గం ఉంది. అదేవిధంగా జంగా కృష్ణమూర్తి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన యాదవ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఆయనకు కూడా గురజాల్లోనూ అదేవిధంగా గుంటూరులో కొంత అతనికి అనుచర వర్గం ఉంది. దానికి తోడు మక్కెన మల్లికార్జునరావు కూడా పూర్తిగా ఆ వినుకొండ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా అతనికి కాస్త పట్టుంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నేతలు కూడా ఈ పార్టీకి దూరం అవుతుండడంతో వైసీపీ పార్టీకి కొంత గట్టి దెబ్బే తగిలే అవకాశం అయితే కనపడతా ఉంది. దానికి తోడుగా ఎవరైతే మిగిలిన వైసీపీ పార్టీలో ప్రస్తుతం ఎవరైతే కౌన్సిలర్లు కావచ్చు, కొంతమంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళు కూడా ఈ ముగ్గురుతో పాటు టీడీపీలో చేరే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇప్పటికే వాళ్ళు అనౌన్స్ చేశారు. అయితే ఈ నెల 26 అంటే ఈ రోజే జాయిన్ కావాల్సి ఉంది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల 26వ తారీఖు ఈ పార్టీలో చేరతారని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ ముగ్గురు నేతలు కూడా టీడీపీకి ఒక మంచి పట్టనే చెప్పుకోవాలి. ఎందుకంటే యువ నేతలు ఇద్దరు కూడా ఇప్పుడు ఎంపీగా పోటీ చేయబోతా ఉన్నారు. దానితో గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు కూడా మంచి స్నేహితులు. వీళ్ళు టీడీపీ తరఫున పోటీ చేయడంతో మాత్రం టీడీపీలో కొంత ఉత్సాహం అయితే వచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, అభిమానులు ఉన్నారో, ఈ ముగ్గురు పార్టీలో చేరికపై పూర్తిగా కూడా విశేషాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి ఈ ముగ్గురు చేరికతో మాత్రం ఇప్పటికే, ఎందుకంటే గుంటూరులో కొంత సీట్లు మార్చారు కాబట్టి వైసీపీకి తీవ్ర ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురు చేరికతో మాత్రం టీడీపీలో కొత్త జోషు వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ గట్టి పోటీ అయితే ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వైసీపీ అధిష్టానం ఇప్పటికే అక్కడ అనిల్ కుమార్ యాదవ్ ని అక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ తరఫున ఇప్పటికే అక్కడ పూర్తిగా కూడా ఆయన వర్క్ చేసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కి, అదేవిధంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకి ఇద్దరికి మధ్య మాత్రం గట్టి పోటీ ఉండే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి ఈ మార్పులతో మాత్రం గుంటూరు రాజకీయాలు మొత్తం వేడెక్కాయని చెప్పుకోవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.